వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నల్గొండ జిల్లా కట్టంకూరు మండల కేంద్రంలోని ఈరోజు డాక్టర్ నాలగాటి ప్రసన్నరాజు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం తన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని, రాజకీయ భిక్ష పెట్టిన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఈ విధమైన మాటలు మాట్లాడడం దురదృష్టకరమైన విషయమని, తిన్నింటి వాసాలు లెక్కబట్టడం అంటే ఇలాగే ఉంటుందని, ముందు నువ్వు రాజీనామా చేసి నా మీద గెలువు, ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ముందు రాజీనామా చేసి ఆ తర్వాత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నుండి గురించి మాట్లాడాలని డాక్టర్ నల్లగాటి ప్రసన్నరాజు మాట్లాడారు. అంతేగాని నియోజకవర్గంలో వీధి లైట్లు, పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లుగా నియోజకవర్గం ఉన్నదని, కానీ నీ స్థాయిని మించి మాట్లాడడం ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా నీ యొక్క కార్యకర్తలే నిన్ను నాయకుడిలా చూస్తలేరు అని పేర్కొన్నారు. నిన్న స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం గారు మా పార్టీ నాయకుడు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుల్ని ఉద్దేశించి ఓ సవాల్ చేసింది. ఏంటయ్యా ఆ సవాల్ అని అంటే, 5,000తో గెలిచినావు, 50,000తో గెలిచినోడితో పోటీ దమ్ముంటే రాజీనామా చేసి నాతో పోటీ పడి గెలువు, నీ స్థాయి ఏందో తెలుస్తుంది అని చెప్పింది. నేను అంటున్నా, వీరేశానికి అంత స్థాయి ఉందా? వీరేశానికి నిజంగా స్థాయి ఉంటే ఇప్పుడు నేను అడుగుతున్నా జగదీశ్వర్ రెడ్డి గారికి కాదు నువ్వు సవాల్ చేయాల్సిందే. నేను నీతో సవాల్ చేస్తున్నా, నీకు నిజంగా ఆ సవాల్ మీద చిత్తశుద్ధి ఉండి దమ్ము ధైర్యం ఉంటే ఉన్న ఫలంగా నువ్వు నకరికల్ నియోజకవర్గానికి రాజీనామా చేసి పోటీ పడు, అదే బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను వస్తా, నాతో గెలిచి నిరూపించు, నీ స్థాయి ఉందో తెలుస్తుంది. అంతేగాని ఓ పెద్ద నాయకుడిని ఇవాళ బీఆర్ఎస్కి అండా దండ నల్గొండ జిల్లాలో ఇవాళ అభివృద్ధి జరిగిందంటే అది జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అలాంటి పెద్ద నాయకుడిని తిడితే నీకేదో ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవులు వస్తాయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాన్ని అయిపోతా అని భ్రమల్లో గినక ఉంటే దయచేసి అవి మానుకో. నువ్వేమైనా వాపు చూసి బలుపనుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీకి రావటమే నీదంతా ఒక వింత రాకడ. నీకు సీటు రావటంతోనే నువ్వు గెలిచిన తీరు అది ఒక అనివార్యమైన సంఘటన తప్ప నీ మీద ప్రేమతోనో నీ పార్టీ మీద ఉన్న అభిమానంతోనో నిన్ను గెలిపించలే. ఆ విషయం వేరే విషయం. కానీ ఒకవేళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకిచ్చిన హామీల మీద పనిచేయండి. ఈ రోజున ఏ ఊరు పోయినా, ఎక్కడ చిన్న కుగ్రామం పోయినా కానీ పారిశుద్ధ్యం పడకేసింది. ఎవ్వరి పరిస్థితి చూసినా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ట్రాక్టర్లకి బిల్లులు కట్టే పరిస్థితి, డీజిల్ పోసే పరిస్థితి లేక పారిశుద్ధ్యం మృగ్యమయ్యి ఇవాళ వర్షాలు గినకొస్తే దోమల బెడతతోని డెంగీ, మలేరియా అనేక జబ్బులు వచ్చే పరిస్థితి ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో మొత్తం కూడా అభివృద్ధి కుంటుపడి ఇవాళ దీనావస్థకి చేరింది. అది వదిలిపెట్టి మీరు జనరల్గా ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పిన సిస్టమే తప్పు. ఆడ సభ పెట్టుడే మీ నాయకుడు అయినా మీరు మాట్లాడటంలో తప్పేం లేదు నిజంగానే. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. రేవంత్కు తగ్గ అనుచరుడివి నువ్వు. నిజంగా కాంగ్రెస్ వాదివి అయితే కాదు. ఈ మాటలతోనే అర్థమవుతుంది. దయచేసి ప్రేలాపనలు పేలకు, ప్రగల్భాలు చెప్పకు. నిన్ను ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవాళ నిన్ను మెచ్చే పరిస్థితిలో లేరు. ఇవాళ నిజమైన కాంగ్రెస్ వాదులు ఎందుకురా నాయన ఈ పెండతట్టని నెత్తి మీద పెట్టుకున్నామని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి నకరేకల్ నియోజకవర్గంలో. నీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ నీ మంది మార్బలాన్ని అడుగు చెప్తారు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు. గడిచిన 19 నెలల కాలంలో నీ అనుచరులు చేస్తున్న ఆగడాలు కానీ, భూదందాలు కానీ, అదిరింపులు బెదిరింపుల విషయం నీ దృష్టికి వచ్చిందో లేదో, నువ్వు చేస్తున్నావో వాళ్ళే చేస్తున్నారో ఇక్కడ తెలంగాణ ప్రజల్లో మరీ ముఖ్యంగా నకరికల్ ప్రజానికానికి అందరికీ అర్థమైపోయింది. అది కాంగ్రెస్ వాదులు అని చెప్పుకునే నిజమైన కాంగ్రెస్ నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ మనల్ని ఏరుకోరి తెచ్చుకున్నందుకు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఏందిరా బాబు అని తలకాయ పట్టుకున్న పరిస్థితిని ఇలా ఏ ఊరు పోయినా చెప్తారు. అది వదిలేసి పెద్దలు మా పార్టీ అధినాయకుల మీద అవాకులు చవాకులు పేరటం, తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే సంస్కృతి నీది. ద్రోహం అనే పునాదుల మీద ఎదిగినోడి నువ్వు. రాజకీయ భిక్ష పెట్టిన జగదీశ్వర్ రెడ్డినే ఇవాళ నువ్వు సవాల్ చేసే పరిస్థితి వచ్చింది అని అంటే నీ కుసంస్కారం ఏ పరిస్థితి ఉందో, నీకున్న సంస్కారం ఏందో ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు, నకరికల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అందుకోసం
దయచేసి ఇప్పటికైనా నేను సూటిగా చెప్తున్నా, నీకు అంత స్థాయి లేదు. నువ్వేమన్నా అది బలుపు అనుకుంటే అది మాత్రం వాపు మాత్రమే. దాన్ని గుర్తించి నీకు చేతనైతే దమ్ముంటే నిజంగా నువ్వు నిఖార్సైన కాంగ్రెస్ వాదివి అని అనిపించుకుంటే ఇమ్మీడియట్లీ నకరికల్ నియోజకవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసి అదే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి మాతో తలబడు, గెలు, అప్పుడు చూపెడు. అంతేగాని దయచేసి ఇలాంటి ప్రేలాపనలు పేలి పెద్ద పదవుల్లో పెద్ద నాయకుడిని అవుతాయని చెప్పేసి భ్రమల్లో ఊరేగకు. ఇంకా ఇది చాలు. నేను గెలిపించుకున్నందుకు ప్రజలందరూ కూడా తేటతెల్లం అయితేనే ఉంది. ఒక్కనిచ్చి రాబోయే కాలంలో మిమ్మల్ని అందరినీ నిన్నొక్కనే కాదు సుమా, 100% మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే ఖచ్చితంగా నకరికల్ నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఊరూరా తన్ని గల్లాలు బట్టి తన్ని తుదముట్టించే రోజులు దగ్గరలో ఉన్నాయి, గుర్తుంచుకో.